హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి మనం ముందు మంగళాచరణ చేసుకొని తర్వాత ఈరోజు యొక్క చర్చను ఆరంభిద్దామంటాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరద్విషే నమః. हे कृष्णा करुणा सिंधो दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते. तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. ఓకే, సో ఈరోజు మనం క్లాస్ టైంకి స్టార్ట్ చేసాము. సో ఈరోజు మనము 2వ స్కందంలో చర్చించుకుంటున్నాము. శ్రీమద్ భాగవతం 2వ స్కందం 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో నిన్నటి వరకు మనము 39వ శ్లోకం వరకు చూసాము. అక్కడ లీల అవతారాలన్నిటి గురించి మనం చర్చించుకున్నాము ఇప్పటివరకు. సో దీని తర్వాత ఇప్పుడు బ్రహ్మదేవుడు నారదునికి ఏం చెప్తున్నారంటే, మరి బ్రహ్మదేవుడు చెప్తున్నారు ఇప్పుడు ఈరోజు చర్చలో మనం చాలా ముఖ్యమైన విషయం చర్చించుకుంటాము. భక్తి తత్వంలో ఒక ముఖ్యమైన అంశాన్ని మనం చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము. ఎందుకంటే ఇది బ్రహ్మదేవుడు నారదునికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారంటే, మరి భగవంతుడు ఆ విష్ణువుని ఆ కృష్ణుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం, ఆయన శక్తుల్ని ఆయన లీలల్ని ఆయన రూపాన్ని ఆయన చేసే అన్ని కార్యాలను సరిగ్గా సంపూర్ణంగా అర్థం చేసుకోవడం ఎలా సాధ్యం, ఎవరికి సాధ్యం, ఎలా మనం భగవంతుని అర్థం చేసుకోగలం అనే విషయాల గురించి ఈరోజు బ్రహ్మదేవుడు నారదునికి చెప్తారు. సో ఎంతో ముఖ్యమైన అంశం మనం చర్చించుకుందామంట. సో 40వ శ్లోకం నుంచి మనం చర్చను ఆరంభిస్తున్నాం. విష్ణోర్నువీర్యగణనాం కతమోరతీహ యః పార్థవాన్యపి కవిర్విమమే రజాంసి చస్కాంబయస్వరః సాస్కలతా త్రిపృష్టం యస్మాత్రిసామ్య సదనాదురుకంపయానం. సో यहाँ पे क्या बता रहे हैं, 40 नंबर श्लोक में बता रहे हैं, सॉरी తెలుగు కదా, 40వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే బ్రహ్మదేవుడు నారదునికి భగవంతుడి యొక్క గొప్పదనాన్ని ఎవరు వర్ణించగలరు, ఎవరు మొత్తం సంపూర్ణంగా ఎవరు గుర్తుంచుకోగలరు, సంపూర్ణంగా ఎవరు అర్థం చేసుకోగలరు, సంపూర్ణంగా ఎవరు వర్ణించగలరు. ఎంత గొప్ప వైజ్ఞానిక శాస్త్రవేత్త అయినా సరే ఒకవేళ అతను మొత్తం సంపూర్ణంగా మొత్తం బ్రహ్మాండంలో ఉన్న ఎన్ని అణువులు ఉన్నాయో, కణాలు ఉన్నాయో, యాటమ్స్ని ఏమంటాం మనం, అణుబాంబు అంటాం కదా, యాటమ్ బాంబ్ని అణువులు, కణాలు సెల్స్ అంటాము కణంని. ఓకే, ఎన్ని యాటమ్స్ మొత్తం బ్రహ్మాండంలో ఎన్ని యాటమ్స్ ఉన్నాయో తెలుసుకోగలిగిన, లెక్క పెట్టగలిగినా కానీ
అసలు సాధ్యమా? మొదటి విషయం. మొత్తం బ్రహ్మాండంలో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో, ఎన్ని అణువులు పరమాణాలు ఉన్నాయో లెక్క పెట్టగలరా? ఇప్పుడు ఈ యొక్క ఇంగ్లీష్లో యాటమ్స్ అంటారు, తెలుగులో అణువు అంటారు, పరమాణు అంటారు సంథింగ్. సో ఇక్కడ సపోజ్ ఈ మౌస్ ఉందనుకోండి, ఈ మౌస్లో ఎన్ని అణువులు ఉన్నాయి, ఎన్ని పరమాణువులు ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా? అది కనుక్కోవడమే చాలా కష్టం, అవునా? అటువంటిది మొత్తం బ్రహ్మాండంలో ఇలాంటివి ఎన్ని బ్రహ్మాండాలు? అనంత కోటి బ్రహ్మాండాలు. అంటే ఈ సృష్టిలో ఎన్ని అణువులు ఉన్నాయో, ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో కనుక్కోగలరు ఎవరైనా? ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా కానీ. ఒకవేళ అనుకుందాం అలాంటి గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు, మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఆటమ్స్ని లెక్క పెట్టగలిగాడు, అయినా కానీ భగవంతుడి యొక్క గుణాలని, శక్తుల్ని ఆయన అంచనా వేయలేడంట. అంత సామర్థ్యం కలిగిన వ్యక్తి, అంత సామర్థ్యం నైపుణ్యం కలిగిన అంత పెద్ద సమర్థ శాస్త్రవేత్త కానీ, వైజ్ఞానికుడు కానీ మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని అణువులు ఎన్ని అణువులు ఉన్నాయో లెక్కపెట్టగలిగినా కానీ భగవంతుడి యొక్క లీలల్ని కానీ లెక్కపెట్టలేడు. భగవంతుడి గుణాలని కానీ, శక్తుల్ని కానీ ఆయన ఎప్పుడు అంచనా వేయలేడు, వర్ణించలేడు సంపూర్ణంగా. ఆ విషయాన్ని ఇక్కడ బ్రహ్మదేవ చెప్తున్నాడు. అంత అనంతంగా ఉంటాయి భగవంతుడి యొక్క లీలలు, శక్తులు, గుణ, రూప, మహిమలు. సో ఎలా మన కల్పనా శక్తికి, మన మెదడుకి ఎంత ఆలోచన శక్తి ఉందో, మనం ఎంత ఆలోచించినా కానీ భగవంతుడు చేసే కార్యాలు ఉంటాయి. ఎలాగంటే ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. త్రివిక్రమ అంటే వామనవతారంలో ఏం చేశారు? భగవంతుడు వామనవతారంలో వచ్చినప్పుడు ఆ దేవుడు వామనవతారంలో ఆయన ఒక్క కాలు ఎంతో సునాయాసంగా ఎత్తేసి, ఆ ఒక్క కాలు ఎలా ఎత్తాడంటే భూమి మీద నుంచి ఎత్తితే పైన 7 లోకాలు ఒకే అడుగులో మొత్తం అది లెక్క పెట్టేస్తున్నాడు. నాప్లి అంటాం కదా, కొలిచేశారనమాట. మొత్తం 7 లోకాలని కొలిచేసి బ్రహ్మలోకం, సత్యలోకమైన అన్నిటికన్నా టాప్ మోస్ట్, బ్రహ్మాండంలో అన్నిటికన్నా టాప్ మోస్ట్ లోకం అనేది బ్రహ్మలోకం, సత్యలోకం. ఆ సత్యలోకం పైన ఇప్పుడు మన మొత్తం ఈ ఆకాశం పైన కూడా ఇంకా 7 లేయర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎలిమెంట్స్వి. ప్రకృతిలో ఉన్న డిఫరెంట్ ధాతులు లేయర్స్. ఆ లేయర్స్ అన్నిటి కూడా చీల్చి ఒక రంధ్రాన్ని తయారు చేసి, ఆ రంధ్రం నుంచి ఆయన ఒక కాలు ఆ మొత్తం బ్రహ్మాండాన్ని చీల్చుకొని పైకి వెళ్తే అక్కడ పైన కారణ సముద్రం నుంచి, ఆ కారణ సముద్రం క్యాజువల్ ఓషన్, ఆ కారణ సముద్రం నుంచి ఆ నీళ్లు ఆ రంధ్రంలోంచి ఈ యొక్క బ్రహ్మాండంలోకి ఆ పాదాలని, విష్ణు పాదాలు అంటే వామనదేవుడి యొక్క పాదాలని కడుగుతూ ఆ నీరు ఈ యొక్క బ్రహ్మాండంలోకి ప్రవేశించింది. అదే గంగాదేవి, అదే గంగా. అవునా? ఎలా గంగా వచ్చింది ఈ యొక్క బ్రహ్మాండంలోకి? అక్కడి నుంచి అది మన స్వర్గంలోకం వరకు వస్తే అక్కడి నుంచి మళ్ళీ భాగీరథుడు తపస్సు చేసి ఈ భూమి మీదకి తీసుకొచ్చారు. కానీ ఆ భాగీరథుడు తీసుకొచ్చింది స్వర్గంలో నుంచి ఇక్కడికి. కానీ ఆ స్వర్గంలోకి ఎక్కడి నుంచి వచ్చిందంటే వామన దేవుడు ఎప్పుడైతే ఆ పొరను, అంటే అది యొక్క మొత్తం లేయర్స్ ఎన్ని పొరలు ఉన్నాయో మొత్తం ఈ బ్రహ్మాండానికి, ఆ పొరలన్నీ చీల్చేసి ఆ రంధ్రాన్ని చేశాడు. అప్పుడు మరి అది ఎవరైనా ఊహించుకోగలరా? అలా ఎవరైనా చేయగలరని ఊహించుకోగలరా? సో మనము భగవంతుడు చాలాసార్లు అవతారాలు తీసుకున్నప్పుడు, వరాహ అవతారం తీసుకున్నప్పుడు వరాహదేవుడు ఎక్కడి నుంచి వస్తాడంటే, ఇప్పుడు నెక్స్ట్ దగ్గరలోనే ఉంది వరాహ ద్వాదశి, నెక్స్ట్ వీక్ అనుకుంటా. సో వరాహదేవుడు బ్రహ్మదేవుడి యొక్క నాసికంలోంచి, ఆయన యొక్క నాసికంలోంచి ఆయన బయటకు వస్తాడు. అది ఎవరు? వరాహ అవతారం. ఎంత చిన్నగా ఉంటారు అన్నమాట, ఒక థంబ్ సైజ్, మన బొట్టన్ వేలంతా ఉండేసి బయటకు వస్తే బ్రహ్మదేవుడు అర్థం కాదు, ఎవరు, ఏంది నా నాసికం నుంచి ఈ సృష్టి ఏంది జీవి ఏంటి? చూస్తేనేమో అది మన వరాహ అవతారం. అంటే వరాహ అవతారం చూసి ఎవరు అసలు ఆయన గుర్తుపట్టలేకపోయారు విష్ణు అని. తర్వాత ఎంత పెద్దగా అయిపోయిన తర్వాత భగవంతుడి కృప ద్వారా అందరికీ అర్థమైంది ఏంటంటే విష్ణు అనేసి. సో భగవంతుడు ఎలా అవతరిస్తాడు, ఎలా కార్యాలు చేస్తాడు అనేవి ఎంత అద్భుతంగా ఉంటాయంటే బ్రహ్మదేవుడికి ఊహ కూడా అందమన్నమాట. ఇంకా మనం ఎంత. సో ఆ విషయాలు నేను చెప్పట్లేదు, ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో అదే బ్రహ్మదేవుడు చెప్తాడు. ఏమని? నాంతం విదామ్యహమీ మునయోగ్రజాస్తే మాయాబలస్య పురుషస్య కుతో వరాయే గాయన్ గుణాన్ దశ సదానన ఆదిదేవః శేషోదునాపి సమవస్యతి నాస్య పారం. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ, నేను కానీ, బ్రహ్మదేవుడు అంటున్నాడు, నేను కానీ
ఇంకా ఎంతమంది ఋషులు అయితే ఉన్నారు నీకన్నా ముందు పుట్టిన వాళ్ళు. అంటే ఇప్పుడు నారదముని కన్నా ముందు కూడా కొంతమంది ఋషుల్ని జన్మిస్తారు బ్రహ్మదేవుడి నుంచి. సో వాళ్ళందరూ కూడా భగవంతుడిని సంపూర్ణంగా మేము కూడా తెలుసుకోలేము. ఇంకా మా తర్వాత పుట్టిన వేరే జీవుల గురించి ఇంకా అడగడం అనవసరం అని ఇక్కడ బ్రహ్మదేవుడు నారదునికి అంటున్నాడు అనమాట. భగవంతుడి యొక్క అవతారమైన అనంతశేషుడు, ఆయన నిత్యం ఆయనకు 1000 తలకాయలు ఉన్నాయి. ఇక్కడ ఏం రాశారు, ఎన్ని తలకాయలు? దశశత అంటే 10 into 100 అంటే 1000. ఆయన 1000 పడగలు, 1000 తలకాయలతో, ఆయన 1000 ముఖాలతో ఆయన భగవంతుడి లీలల్ని వర్ణిస్తూనే ఉన్నాడు అనంతకాలం నుంచి. ఇప్పటివరకు అయిపోలేదు ఆయన వర్ణన. అనంతమైన లీలలు, భగవంతుడి లీలలు ఎంత అనంతము అంటే, భగవంతుడి గురించి విషయాలు సంపూర్ణంగా తెలుసుకోవాలంటే భగవతత్వము. సో అనంతమైన లీలలు అవి ఎప్పుడు శేష అవ్వవు. శేష అంటే అది కంప్లీట్ అనమాట. సో అనంత శేష, భగవంతుడి అనంత లీలల్ని గుణగానం చేస్తూనే ఉంటాడు. అది ఎప్పుడు పూర్తవవు అనమాట. అన్ని లీలలు ఉన్నాయి భగవంతుడు. ఎందుకంటే ఎప్పటివరకైతే అనంతశేషుడు భగవంతుడి లీలల్ని చెప్తూ ఉంటాడో, ఆ లీల సంపూర్ణమైపోయే లోపు భగవంతుడు అప్పటికి ఇంకొన్నో లీలలు చేస్తాడు. ఎందుకంటే నిత్య లీలలు కదా భగవంతుడివి. ఎన్నో అవతారాలు, ఎన్నో బ్రహ్మాండాల్లో ఎన్నో రకరకాల లీలలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా భగవంతుడు ఏదో బ్రహ్మాండాల్లో ఏదో ఒక లీలలు జరుగుతున్నాయి ఆయనవి. సో ఆయన ఒక లీల అయిపోయే లోపు భగవంతుడు ఎన్నో లీలలు అయిపోయాయి ఆల్రెడీ, కొత్తగా ఫ్రెష్. సో అందుకనే నిత్య లీలలు వర్ణించుకుంటూ అది ఎప్పుడు సమాప్తమించవు. అనంతమైన లీలలు అన్నమాట. అనంత శేషుడు కూడా దాన్ని ఎప్పుడు పూర్తి చేయలేకపోతున్నాడు. అది భగవంతుడి యొక్క శక్తి, మహిమ, లీలలు గురించి. సో మరి ఒక సాధారణ మనిషి తన తెలివితో, తన బుద్ధితో అర్థం చేసుకోవడం అనేది సాధ్యం కాదని ఇక్కడ బ్రహ్మదేవుడు నారదునికి చెప్తున్నాడు. మరి ఏంటి మార్గం? భగవంతుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం ఎలా? ఏదైనా ఉపాయం ఉందా? మరి అది కూడా చర్చిస్తారు. ఇప్పుడు చెప్తారు భగవంతుడు ఎలా అంటే, బ్రహ్మదేవుడు చెప్తాడు నారదునికి ఎలా. మరి ఒకటే మార్గం అంట. అది చూద్దాం ఏంటో. నెక్స్ట్ శ్లోకం అదే 42వ శ్లోకం. ఏషాం స ఏష భగవాన్ దయయేదనంతః సర్వాత్మనాశ్రితపదో యది నిర్వ్యలీకం తే దుష్టరామతి తరంతి చ దేవమాయాం నైషాం మమాహమితి ధీస్వశృగాల భక్ష్యే. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే, ఏషాం స ఏష భగవాన్, అయితే ఎవరి మీద అయితే భగవంతుడు దయ తెలుస్తాడో, భగవంతుడు భగవాన్ దయాయేదనంతః. సో ఎప్పుడైతే భగవంతుడు తన అనంత కృపను, దయను ఒక వ్యక్తి పైన కురిపిస్తాడో అప్పుడే ఆ వ్యక్తి భగవంతుడిని గురించి అర్థం చేసుకోగలంట. మరి భగవంతుడు ఒక వ్యక్తి పైన ఎందుకు దయను కల్పిస్తాడు, దయను కురిపిస్తాడు, కృపను ఎందుకు కురిపిస్తాడు? ఎవరి మీద కురిపిస్తాడు దయ? భగవంతుడు ఎవరి మీద దయ చూపిస్తాడు? ఆయన అర్థం చేసుకున్నాడు దానికి. సర్వాత్మనాశ్రిత పదో యది నిర్వ్యలీకం. సర్వాత్మనాశ్రిత, సంపూర్ణంగా శుద్ధ భావనతో, సంపూర్ణంగా ఎవరైతే భగవంతుడికి శరణాగతులు అవుతారో, సరైన స్వచ్ఛమైన భావనతో, మంచి చేతనతో, అన్అలాయిడ్ సరెండర్ అంటారు. అలాంటి వ్యక్తి తే దుష్టరం అతితరంతి చ దేవమాయా. ఈ మాయా జగత్తుని, మాయా మోహిత ప్రపంచాన్ని ఎంతో సునాయాసంగా దీన్ని దాటేయగలడు. అంతేకాకుండా ఇలా భగవంతుడి గురించి కూడా అర్థం చేసుకోగలడు ఆ కృప ద్వారా. నైషాం మమాహమితి, కానీ న ఈశాం, భగవంతుడిని ఎవరు అర్థం చేసుకోలేరు? ఎవరైతే మమాహం, మాహం నా శరీరం, మమాహం ఇది ధీ, ఇదే నేను, ఈ శరీరమే నేను అనుకొని దీని పట్ల ఆసక్తితో జీవించేవాడు. ఏ శరీరాన్ని అయితే చచ్చిపోయిన తర్వాత ఏ నక్కలో కుక్కలో తిని పారేస్తాయి. స్వశృగాల భక్ష్యే, ఈ శ్లోకంలో రాసింది అదే. సో నక్కలు కుక్కలు అంతే కదా. ఇప్పుడు మామూలుగా ఇంకో చోట కూడా రాశారు భాగవతంలో, మన శరీరము ఏదైతే ఎప్పుడైతే మనం మృతి చెందిన తర్వాత ఒక్కొక్క రకమైన ధర్మాల్లో, కొన్ని ధర్మాల్లో కాల్చేస్తారు శరీరాన్ని. మృతి చెందిన తర్వాత కాల్చేస్తే బూడిదైపోతుంది.
అంటే లాస్ట్కి ఈ శరీరం ఏమవుతుందంటే బూడిదవుతుంది. ఎలాగో అలాగా ఈ యొక్క పృథ్వీలోనే మళ్ళీ కలిసిపోతుంది, ఈ ప్రకృతిలోనే కలిసిపోతుంది. అవునా? ఈ ప్రకృతిలోంచి ధాతువులు అంటే ఎలిమెంట్స్ని కణాలన్నీ తీసుకొని ఈ యొక్క శరీరం అనేది నిర్మితమైంది. మళ్ళీ మృతి తర్వాత ఈ శరీరం అనేది కూడా ఈ ప్రకృతి బడిలోనే అంటే ప్రకృతిలో భూమిలోనే కలిసిపోతుంది. కాల్చేస్తే మనం కాలుస్తాము, కాల్చి బూడై పడిపోతుంది. కాల్చలేదనుకోండి, అలాగే ఎవరు పట్టించుకోలేదనుకోండి, ఎవడో మరి చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు ఏ నక్కను కుక్కను వచ్చి తినేస్తుంది శరీరాన్ని. అవునా? నక్కలు తింటాయి కదా డెడ్ బాడీస్ని. స్వశృగాల పక్షి. ఇంకోటి, లేకపోతే కొన్ని ధర్మాల్లో ఏం చేస్తారంటే ఆ శరీరాన్ని ఒక కొండపైన వదిలేస్తారనమాట. అప్పుడు ఆ పైన నుంచి గద్దెలు వచ్చి ఆ శరీరాన్ని వల్చర్స్ దాన్ని తినేస్తాయి. తిన్న తర్వాత ఏమవుద్దంటే అది వల్చర్ తినేసింది అనుకోండి, కుక్కలు ఇవే నక్కలు తిన్నా వల్చర్ తిన్నా కానీ ఏమవుతుందంటే అది మళ్ళీ మలమూత్ర రూపంలో అది తయారైపోతుంది. అంటే మన శరీరం లాస్ట్కి మలమూత్రంగా తయారవుతుంది అన్నమాట. ఏ పక్షియో ఏ నక్క మలమూత్రంగా తయారైపోతుంది. లేకపోతే కొంతమంది అది పాతేస్తారు కదా, పాతేస్తే కూడా అందులో కూడా మీరు పాతేస్తారనుకోండి, ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే ఉంటుంది అక్కడ శరీరం, అలాగే ఉండదు. మరి ఏమవుతుంది? ఆ శరీరం అంతా రకరకాల కీటాణువులు ఉంటాయి కదా, బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఇంకేవో మైక్రో ఆర్గానిజమ్స్, అవన్నీ ఆ శరీరాన్ని అంతా తినేసి అంత మట్టిలో కలిపేస్తాయి. మళ్ళీ డిగ్రేడ్ అయిపోతుంది శరీరం అంతా, కూలిపోతుంది అంతా శరీరం అంతా. సో ఫైనల్గా ఏంటంటే శరీరం అంతా నశించిపోవాల్సిందే. ఇలాంటి శరీరం పట్ల ఆసక్తితో ఉన్నవాళ్ళు భగవంతుని ఎప్పుడు అర్థం చేసుకోలేరు. సో కొంతమంది అంటారు, ప్రభుజీ మేము మా శరీరం పట్ల అంత ఆసక్తి మాకేం లేదు, మేము మా శరీరం కోసం పనిచేయట్లేదు, మాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, లేకపోతే మాకు ఎన్నో వేరే బంధనాలు ఉన్నాయి, ఈ శరీరం కాదండి మేము పొద్దున్న నుంచి రాత్రి వరకు 12 గంటలు కాదు 16 గంటలు 18 గంటలు మేము పనిచేస్తున్నాం. ఎందుకో తెలుసా? మా పాపలు వాళ్ళు సరిగ్గా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, మా యొక్క భార్యా బిడ్డల కోసం, లేకపోతే మా తల్లిదండ్రుల కోసం, లేకపోతే మా పరివారం కోసం, లేకపోతే మా కులం కోసం, మా మతం కోసం, మా రాష్ట్రం కోసం, ఈ యొక్క భారతదేశం కోసం మేము ఎంతో శ్రమిస్తున్నాం, పోరాడుతున్నాం. ఎంతో సమయాన్ని అక్కడ మేమేం ఖాళీ కూర్చోవట్లేదు. మా శరీరాన్ని కూడా లెక్క చేయకుండా, మా శరీరాన్ని కూడా అసలు లెక్క చేయకుండా ఎంతో కష్టంతో అందరు మనిషి జాతికి సేవ చేస్తున్నాం, మానవులకు ఎన్నో రకాల సేవలు చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే భౌతిక విషయాలకు సంబంధించిన కార్యాలే, మన శరీరానికి సంబంధించినవి. నువ్వు నీ పరివారం కోసం ఎందుకు అంత కష్టపడుతున్నావు? ఎందుకంటే నీ పరివారం, అవును, లేకపోతే నీ పిల్లలు, నీ భార్య బిడ్డలు. సో ఎందుకంటే నీ శరీరంకి సంబంధం ఉంది, నీ పిల్లలకి నీ శరీరానికి సంబంధం ఉంది, అందుకే నువ్వు అంత కష్టపడాలనుకుంటున్నావు. మళ్ళీ ఆ శరీరం సంబంధంతోనే ఎందుకు నీ దేశానికే నువ్వు చేయాలనుకుంటున్నావు సేవ? ఎందుకంటే నేను ఈ దేశంలో అంటే ఈ గడ్డ మీద పుట్టాను, ఈ మట్టిలో పుట్టాను కనుక ఇక్కడ నేను సేవ చేస్తాను అంటే మళ్ళీ అదే ఈ శరీరానికి. ఆత్మకి దేశం ఉండదు. ఆత్మకి అసలు పశు శరీరంలో కూడా ఆత్మ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆత్మకు పశు శరీరం కూడా దొరుకుతుంది. సో అలా ఇవన్నీ భౌతిక శరీరానికి సంబంధించినవి. సో నువ్వు ఇంతకుముందు ఎన్నో జన్మలు ఎత్తావు. పోయిన జన్మలో నువ్వు పాకిస్తాన్లో పుట్టుండొచ్చు, అమెరికాలో పుట్టుండొచ్చు. అప్పుడు అమెరికాకి సేవ చేసావు, పాకిస్తాన్కి సేవ చేసావు. ఈరోజు ఇండియాలో పుట్టావు, ఇండియాకి సేవ చేస్తావు. సో ఈ దేశం నాదిగా, నువ్వు ఈ దేశానికి చెందినవాడు కాదు, నువ్వు ఎవరు? అందుకని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనం ఈ శరీరం కాదు, ఇవన్నీ మన దేహానికి సంబంధించిన గుర్తింపులు. మనం దేశంతో, కులంతో, మతంతో, పరివారంతో కాదు మన గుర్తింపు ఉండేది. మానవత్వంతో కూడా కాదు. ఎందుకంటే పశువుల శరీరాల్లో కూడా ఆత్మ అనేది ఉంటుంది. పుట్టలో అంటే చెట్లలో కూడా ఆత్మ అనేది ఉంటుంది. సో మరి మన గుర్తింపు ఏంటంటే జీవేర స్వరూపోయి కృష్ణేరంతే దాస్. మనం కృష్ణుడి యొక్క దాసులం. గోపీ భర్త పద కమలయోర్ దాసదాసానుదాస్. అది మన లక్ష్యం. కృష్ణుడి యొక్క దాసుని యొక్క దాసు అవ్వడం, అది మన జీవిత లక్ష్యం. దానికి మనం ప్రయత్నించాలి. సో అది ఆధ్యాత్మిక ప్రయత్నం. మిగతా అన్ని భౌతిక ప్రయత్నాలే, శరీరానికి సంబంధించినవి.
సో అలా సరైన సద్భావనతో ఇక్కడ సర్వాత్మనాశ్రిత. సర్వాత్మనాశ్రిత అంటే ఏ రకమైన దురాలోచన లేకుండా. అంటే కొంతమంది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వస్తారు, ప్రభుజీ మేము భగవంతుడికి ఇంకా జీవితాంతం సేవ చేయాలనుకుంటాం, మీ మందిరంలో మేము 100% సరెండర్ అవ్వడానికి వచ్చాం. సరే రండి, సరెండర్ అవ్వండి, సేవ చేస్తుంటారు. ప్రభుజీ నాకు ఇది దొరకట్లేదు, నాకు ఆ సువిధ దొరకట్లేదు, నాకు అతను ఈ మాట అన్నాడు, అతను నాకు ఇది ఇవ్వట్లేదు, ఇదేంటి నేను వచ్చాను మొత్తం శరణాగతుడిని అయ్యాను, నాకు ఇది దొరకట్లేదు, నాకు అది దొరకట్లేదు, నాకు ఆ సువిధ కావాలి, ఇది కావాలి, అది కావాలి, నేను ఇక్కడ ఇలాగైతే నేను ఇక్కడ టెంపుల్లో ఉండను, నేను మందిరాల్లో ఉండను, నేను ఎంతో కష్టపడి మొత్తం అన్నీ సమర్పించుకొని భగవంతుడికి సేవ చేసుకుందామని వస్తే నాకు ఇన్ని కష్టాలు. ఇక్కడ అన్నీ సమర్పించిన వాడికి ఏ కష్టాలు ఉండవు, అవునా? నువ్వు నీ దేహమే నీది కాదనుకొని వచ్చి ఇక్కడ భగవంతుడికి సేవ చేస్తున్నప్పుడు, సో అన్ని భగవంతుడే కదా, మళ్ళీ నాకు అది కావాలి, ఇది దొరకట్లేదు, అందుకే నేను సేవ చేయను, నేను మందిరంలో ఉండను అంటే మరి అంటే ఏవో ఉద్దేశించి వచ్చావు నువ్వు. ఒకసారి నువ్వే టెస్ట్ చేసుకో, నువ్వే ఆలోచించుకో. సో అందుకే సంపూర్ణంగా కొంతమంది వస్తారు బిజినెస్ చేయడానికి వస్తారు భక్తి మార్గంలోకి. ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు, మంచి మంచి భక్తులు ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ ఎంతో అమాయకులు, ఇంకా ఈజీగా వెళ్ళి మోసం చేయొచ్చు, ఈజీగా వీళ్ళ నుంచి నేను బిజినెస్ చేసుకోవచ్చు, నా బిజినెస్, వీళ్ళందరూ మంచి కస్టమర్స్ అవుతారు నాకని చాలామంది వస్తారు. మేము చాలామందిని చూసాము. ఇదేదో నేను ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్లో 10 ఏళ్ళు నేను ఫుల్ టైం ఉన్నాను. ఎంతోమంది ఇలాంటి వాళ్ళని చూశాను, వచ్చారు పోయారు. తిలకం పెట్టుకుంటారు, జపమాల వేసుకుంటారు, ధోతి కుర్త కట్టేసుకుంటారు, నెల రోజుల్లోనే మంచి శుద్ధ భక్తులుగా తయారైపోతారు, క్లాసులకు వచ్చేస్తుంటారు. కానీ వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒకడు బిజినెస్ చేయాలని వస్తాడు, ఇంకోడేమో అమ్మ వీడి దగ్గర వెళ్ళాలి, చాలా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, నాకేమో డబ్బులు కావాలి, వీళ్ళ దగ్గర అప్పు తీసుకోవచ్చు, వీళ్ళకి ఇవ్వకున్నా సరిపోతుంది, వీళ్ళు ఎలాగో నన్ను అడుగురు, ఎందుకు వైష్ణవ అపరాధం అయిపోతుంది కదా. అందుకనే వాళ్ళ దగ్గర డబ్బులు అప్పులు తీసుకుంటారు, ఇవ్వరు. జాగ్రత్తగా ఉండండి ఇలాంటి భక్తులతో. కొంతమంది అలా భౌతిక లాభాలను ఆశించి భక్తి మార్గంలోకి దూరుతారనమాట. వెంటనే తిలకం పెట్టుకుంటారు, ధోతి కుర్త వేసేసుకుంటారు, పిలక కూడా పెట్టుకుంటారు. కానీ జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటి వాళ్ళకి భక్తి అనేది దొరకదు. కొంతమంది పెళ్లి చేసుకోవడానికి కూడా వస్తుంటారు. ఇక్కడ ఫారెన్ అమ్మాయిలు ఉంటారు, అమెరికా నుంచి ఇక్కడ వస్తారు జనాలు. నాకు ఫారెన్ వాళ్ళతో నాకు పెళ్ళి అవుతుంది, ఫారినర్స్తో. అలా కూడా కొంతమంది ఆలోచించుకొని ఒక మంచి పెళ్ళి, అమ్మాయిలు అయితే ఇక్కడ మంచి అబ్బాయిలు దొరుకుతారు. ఇక్కడ వీళ్ళందరికీ ఏ రకమైన చెడు అలవాట్లు ఉండవు, సిగరెట్ తాగరు, మందు తాగరు, ఏం కొట్టరు, ఇంకెంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. సో వీళ్ళు నాకు మంచి మొగుడు దొరుకుతాడు. అసలు ఒక్కొక్కరు ఒక్కో ఉద్దేశంతో వచ్చేస్తారు. కొంతమంది అరే అమెరికాలో కూడా ఇస్కాన్ ఉందంట, సో ఇక్కడ మనం జాయిన్ అయితే మనకు అమెరికా పంపిస్తారంట, తర్వాత ఒక 1-2 సంవత్సరాలు బాగా పనిచేస్తే, బాగా సేవ్ చేస్తే, సో అమెరికాకి వెళ్ళాలంటే ఇస్కాన్లో జాయిన్ అవ్వచ్చు. అలా ఒక్కొక్కరు ఒక్కో ఉద్దేశంతో కూడా ఇస్కాన్లోకి కానీ భక్తి మార్గంలోకి వస్తారు. అలాంటి వారు బిజినెస్ కోసమో, ఇలా పెళ్లి కోసమో, అమ్మాయిల కోసమో, లేకపోతే ధనం కోసమో, ఇంకా ఏ రకమైన పేరు ప్రఖ్యాతలు ఆశించో వస్తే వారికి అవి దొక్కొచ్చు, కానీ వారికి భక్తి అనేది దక్కదు. భగవంతుని వాళ్ళు అర్థం చేసుకోలేరు, భక్తి మార్గాన్ని అర్థం చేసుకోలేరు. సో అలాంటి వారు ఎప్పుడు భగవంతుని చేరుకోలేరు. అదే విషయం ఇక్కడ చెప్పారు. సో సర్వాత్మనాశ్రిత పదో. సో అలా ఇలాంటి ఉద్దేశం, ఇలాంటి ఏ రకమైన దురాలోచన లేకపోతే ఏ రకమైన అన్య ఉద్దేశాలు లేకుండా భగవంతుడు సేవ చేసుకోవడానికి వచ్చారు, సేవ చేసుకోండి అంతే. సో అందుకే ఇది చాలా హై స్టేజ్. చాలామంది జోష్లో, ఉత్సాహంలో శరణాగతం వచ్చేస్తుంటారు టెంపుల్కి. తర్వాత తనకు అర్థమవుతుంది అసలు నేను ఆ లెవెల్లో లేను, ఇంకా నాకు చాలా భౌతిక ఆసక్తులు, ఇంకా నాకు భౌతిక సదుపాయాలు, ఇంకా నాకు చాలా వాటి పట్ల ఇంకా ఎంతో వ్యామోహం ఉంది, ఇంకా నాకు పేరు ప్రఖ్యాతుల పట్ల వ్యామోహం ఉంది. ఎవరో ఒక మాట అన్నారంటే అంతే అలిగి వెళ్ళిపోవడం, అలిగి పని చేయకపోవడం, అలిగి సేవ చేయకపోవడం. ఈ అలకేంటి, ఎవరో ఏదో అంటారు, పట్టించుకోకూడదు మనం. అలా స్టేజ్కి వచ్చారా మరి మీరు? సో అందుకే మనం ఒక గొప్ప గొప్ప భక్తుల జీవితాలు చూసామంటే మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎన్నో రకాల హింసని లేకపోతే ఎన్నో రకాల అవమానాన్ని కూడా భరించి కూడా ఎంతో సునాయాసంగా వాళ్ళు భక్తి చేసుకోగలిగారు. ఎందుకంటే వాళ్ళు ఈ అవమానానికి, ఈ యొక్క భౌతిక దేహం పట్ల కూడా కష్టానికి అతీతంగా వాళ్ళు భక్తి చేసుకుంటున్నారు. అందుకే మరి ఎప్పుడైనా సరే శుద్ధ భక్తులు మీరు చూడండి, ఎన్ని కష్టాలు వచ్చిన వాళ్ళ జీవితాల్లో వారు ఇప్పుడు కంప్లైంట్ చేయరు భగవంతుడికి, నాకెందుకు ఇంత కష్టం వచ్చింది,
నీకు భక్తి చేస్తున్నప్పుడు. సో నేను భక్తి చేయను, నాకు ఇలాంటి కష్టం ఇస్తాను, అది కాదనమాట భక్తి. సో అందుకనే మనము మన యొక్క సామర్థ్యం, మన యొక్క శక్తి అనుసారంగా చూసుకొని మెల్లిమెల్లిగా మనం ప్రగతి అనేది సాధించాలి భక్తిలో. సరైన ఉద్దేశం అనేది మనం డెవలప్ చేసుకోవాలి భక్తిలో. మంచి ఉద్దేశం, సరైన సద్భావనతో మనం భక్తి మార్గంలో ఉంటే అప్పుడు మనం ముందుకు వెళ్ళగలం. అంతేగాని అరే తప్పు ఆలోచనతో, అల్టీరియర్ మోటివ్స్తో కనుక మనం భక్తి చేయడానికి ప్రయత్నం, డబ్బు కోసం వస్తే డబ్బు రావచ్చు, అమ్మాయి కోసం వస్తే అమ్మాయి దొరకవచ్చు, అమెరికా పోవాలనుకొని వస్తే అమెరికా పోవచ్చు, బిజినెస్ బాగా కావాలనుకొని వస్తే బిజినెస్ బాగవచ్చు, కానీ భక్తి మాత్రం దొరకదు మీకు. అందుకనే మనం భక్తి జీవితంలో ఇలా భగవంతుడికి శరణాగతులు అవ్వాలనుకున్నప్పుడు సరైన సద్భావనతో మనము భగవంతుడికి సేవ చేసుకుంటే అప్పుడు తప్పకుండా మనం భక్తి మార్గంలో భగవంతుడి గురించి అర్థం చేసుకోగలము, సంపూర్ణంగా భగవద్ధామానికి చేరుకోగలం. అదే ఇక్కడ చెప్తున్నారు. మరి బ్రహ్మదేవుడు ఇంత ఫిలాసఫీ చెప్పారు, మరి నారదునికి డౌట్ రావచ్చు, అసలు ఎవరన్నా ఇలా సాధించారా, భగవంతుడికి శరణాగతులు ఈ భక్తి మార్గం ద్వారా భగవంతుడిని చేరుకున్నారా, లేకపోతే భగవంతుడిని అర్థం చేసుకున్నారా అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఉదాహరణలు చెప్పబోతున్నాడు. ఒక శ్లోకంలో కాదు, 3 శ్లోకాల్లో, వచ్చే 3 శ్లోకాల్లో కంటిన్యూస్గా ఉదాహరణలు ఉన్నాయి. ఏంటి? వేదాహమంగ పరమస్య హి యోగమాయాం యూయం భవశ్చ భగవాన్ తద్దైత్యవర్య పత్ని మనోస చ మనుశ్చ తదాత్మజశ్చ ప్రాచీని బర్హిరిభువిరంగ ఉదురశ్చ ఇక్ష్వాకురైలముచుకుంద విదేహగాది రాఘవంబరీష సగరాగయనాహు సాధ్య మంధాతరలర్కశతధాన్వనురంతి దేవ దేవవ్రతో బలిరమూర్తరయో దిలీపః సౌభర్యుతంకశిబిదేవల పిప్పలాద సారస్వతోద్వపరాశరభూరిషేణ ఏణ్యే విభీషణ హనుమద్ ఉపేంద్రదత్త పార్థారిష్టిషేణ విదురాశ్రుతదేవవర్య. సో ఎంతమంది ఉన్నారు నారదమునికి చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. ఈరోజు కొంచెం కరెంట్ లేదండి, అందుకే లైట్ కొద్దిగా తక్కువ ఉన్నట్టుంది, న్యాచురల్ లైటు. సో నారదమునికి చెప్తున్నారు బ్రహ్మదేవుడు, వీళ్ళందరూ భగవంతుడి కృపకు పాత్రులయ్యారు, భగవంతుడిని అర్థం చేసుకోగలిగారు, ఆ మోహమాయ నుంచి కూడా ముక్తులయ్యారు. ఎవరంటే వీళ్ళందరూ శరణాగతులైంది. ఎందుకంటే బికాస్ ఇక్కడ బ్రహ్మదేవుడు తనతో పాటు చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే మేము అందరం భగవంతుడికి శరణాగతులయ్యాం కనుక మేము భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతున్నాం. వేద అహం తెలుసుకోగలుగుతున్నాం. వేద అంటే తెలుసుకోవడం, అవునా, నాలెడ్జ్. నో వేద అంటే నో, టు నో ఇట్. వేదాహం నాతో పాటు ఇంకా వీళ్ళందరూ కూడా ఉన్నారు, మేమందరం భగవంతుడికి శరణాగతులయ్యాం, అందుకే భగవంతుడి గురించి తెలుసుకోగలిగాం. ఎవరెవరు పేర్లు మళ్ళీ చూద్దామా? ప్రహ్లాద్ ఇంకా ఎవరంటే ఇక్కడ బ్రహ్మదేవుడు స్వయంగా అతను, మళ్ళీ శివుడు, మరియు ప్రహ్లాద మహారాజు, స్వయంభూ మను, ఆయన ఒక భార్య శతరూప, ఇంకా ఆయన పిల్లలు పుత్రులు పుత్రిలు, అంటే పుత్రుడు మరియు పుత్రి, ఇద్దరు సన్స్ అండ్ డాటర్స్. ప్రియవ్రత ఉత్తానపాద, ఇద్దరు పుత్రులు. ఆకూతి దేవహూతి ప్రసూతి, ముగ్గురు డాటర్స్, పుత్రిలు. ఇంకా వాళ్ళ వంశంలో వచ్చే ఇంకొంతమంది ఉన్నారు. ప్రాచీని బర్హి రిభు అంగ, వేణమహారాజు యొక్క తండ్రి, మహారాజు ధ్రువ, ఇక్ష్వాకు వంశంలో కూడా చాలామంది ఉన్నారు. ఇక్ష్వాకు, ఐల, ముచుకుంద, మహారాజ్ జనక, గాది, రఘు, అంబరీష, సగర, గయ, నహూష, మందాత, అలర్క, శతదాన్వి, అను, రాంతిదేవ, భీష్మ, బలి, అమృతతార్య, దిలీప, శౌభర, భూరిషేణ, విభీషణ, హనుమాన్, శుకదేవ గోస్వామి, అర్జున, అరిష్టసేన, విదుర, శృతదేవ. చూడండి ఎంతమంది ఉన్నారో శుద్ధ భక్తులు. ఉదాహరణలు కావాలా మీకు? బ్రహ్మదేవుడు ఇచ్చేస్తున్నాడు ఉదాహరణలు నారదమునికి. వీళ్ళందరూ ఉన్నారు. అఫ్కోర్స్ బ్రహ్మదేవుడు కూడా నారదముని కూడా శుద్ధభక్తులే, వీళ్ళతో పాటు ఇంతమంది ఉన్నారు. సో వీళ్ళు ఇంతమంది ఉన్నారు శుద్ధభక్తులు, వీళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవచ్చు నువ్వు భగవంతుడి గురించి. ఎందుకంటే వీళ్ళందరికీ భగవంతుడి గురించి తెలుసు, భగవతత్వం అనేది తెలుసు. ఎందుకంటే వీళ్ళు భగవంతుడికి శరణాగతులు అయ్యారు సంపూర్ణంగా. సో ఇలా కాకుండా కొంతమంది వాళ్ళ తెలివితేటలతో మన మనోకల్పన ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు భగవంతుడి శక్తి గురించి, భగవంతుడి యొక్క ప్రకృతి ఎలా పనిచేస్తుంది, సృష్టి గురించి కానీ. సో వాళ్ళు ఎన్నో రకరకాల కాల్పనిక సిద్ధాంతాలని తయారు చేస్తారు. ఆ సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే, ఇక్కడైతే ఇంగ్లీష్లో రాశారు,
ఆ మెంటల్ స్పెక్యులేషన్స్ అంటారు, మనోకల్పిత సిద్ధాంతాలు. ఇఫ్స్ అండ్ బట్స్, మెనీ డజన్స్ ఆఫ్ ఇఫ్స్ అండ్ మేబీస్. ఇలా ఆ సిద్ధాంతాల్లో భగవంతుడు సరిగా చెప్పు ఎవరు అంటే, ఒకసారి శిల ప్రభుపాదుల వారు ఇద్దరు మహావేద పండితులు ఉన్నారనమాట, బాగా శాస్త్రాలు చదివిన వాళ్ళు. సో వాళ్ళిద్దరూ శిల ప్రభుపాద దగ్గరకు వచ్చినప్పుడు శిల ప్రభుపాదులు అడిగారు వాళ్ళని, సో మీరు చాలా వేదాలు చదివారంటారు కదా, మరి భగవంతుడు అంటే ఎవరో చెప్పండి అని. అప్పుడు వాళ్ళు భగవంతుడు అంటే ఇది కావచ్చు, అది కావచ్చు, అదేమో ఇదేమో, అసలు ఇలా అయితే అలా భగవంతుడు, అది ఇది అనుకుంటే ఒక సిద్ధాంతం చెప్పుకుంటూ వెళ్తున్నారు, కానీ సూటిగా భగవంతుడు అంటే ఎవరో పేరు చెప్పలేకపోతున్నారు, చెప్పడం చాలా కష్టము అంటారు. అప్పుడు ప్రభుపాదుల ద్వారా అక్కడ చిన్న పాప ఉందన్నమాట, సరస్వతి అని పిలిచాడు, విట్రామ్మ అని. సో ఆ పాప వచ్చినప్పుడు భగవంతుడు ఎవరో చెప్పు అంటే కృష్ణ అని చెప్పింది. వెంటనే ఒక స్వీట్ ఇచ్చేసి పంపించేశారు, నవ్వుకుంటూ వెళ్ళిపోయింది హ్యాపీగా. చూడు, మా కృష్ణ కాన్షియస్నెస్లో, కృష్ణ భావనామృతంలో చిన్న పాపకు కూడా తెలుసు, చిన్న పిల్లవాడికి కూడా తెలుసు కృష్ణుడు అంటే భగవంతుడు కృష్ణుడు అని. మీరు ఇన్ని వేదాలు చదివిన తర్వాత భగవంతుడు కృష్ణుడు అర్థం చేసుకోలేకపోయారు, ఏం వేదాలు చదివారు మీరు? సో ఇలా కొంతమంది వాళ్ళ తెలివితేటలతో ఎన్ని శాస్త్రాలు చదివినా కానీ, భగవంతుని అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా కానీ ఇంకా విమోహితులైపోతారు, ఎన్నో రకాల సిద్ధాంతాలు సృష్టించుకుంటారు, కానీ భగవంతుడిని సరిగా అర్థం చేసుకోలేరు. సో భగవంతుని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే శరణాగతులమై. మరి ఇప్పుడు ఎవరైనా అడగొచ్చు, ఇది ప్రభుపాదుల వారు నెక్స్ట్ పర్పట్లో రాస్తారు, నెక్స్ట్ శ్లోకం, అదే లాస్ట్ శ్లోకం ఈరోజు మనకి. అప్పుడంటే కృష్ణుడు ఉన్నాడు, అర్జునుడు కృష్ణుడికి శరణాగతులు అయిపోయారు, కానీ మరి ఇప్పుడు కృష్ణుడు లేడు కదండి, మరి ఎలా మనము కృష్ణుడికి శరణాగతులు అవ్వడం? భగవద్ధామానికి వెళ్ళిపోయాడు కదా కృష్ణుడు, మరి భగవంతుడు మన ముందు లేడు కదా, మనకి ఎలా భగవంతుడికి శరణాగతులు అవ్వగలం? మనకి ఎలా తెలుస్తుంది భగవంతుడికి మనం శరణాగతులం అయ్యామని? సో ఇటు అలాంటప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుపాదుల వారు, అసలు ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడతారో వాళ్ళకి ఉద్దేశమే లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళకి ఉద్దేశం ఉండదు భగవంతుడికి శరణాగతం అవ్వాలని. ఒకవేళ అలాంటి వాళ్ళకి నిజంగా ఉద్దేశం ఉంటే భగవంతుడికి శరణాగతులు అవ్వాలి, ఎలా మరి మార్గం? అది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, 46వ శ్లోకం, చాలా ముఖ్యమైన శ్లోకం ఇది కూడా. తే వై విదంత్యతి తరంతి చ దేవమాయాం స్త్రీశూద్రహూన శబరా అపి పాప జీవః యద్యద్భుత క్రమపరాయణశీల శిక్షాస్ తిర్యగ్జన అపి కిము శ్రుతధారణాయే. చాలా మంచి శ్లోకం. ఇందులో ఏం చెప్తున్నారంటే, వీరు ఎవరైనా సరే, ఎవరైతే సంపూర్ణంగా శరణాగతులయ్యారో ఎవరైనా సరే ఈ యొక్క మాయా మోహిత ప్రపంచాన్ని ఈజీగా దాటేసి వెళ్ళిపోగలరు, భగవద్ధామానికి చేరుకోగలరు, భగవద్ భక్తిని ప్రార్థించుకోగలరు, భగవద్ కృపను ప్రార్థించుకోగలరు. ఎవరైనా స్త్రీ శూద్ర హూన శబర అపిపాప జీవ, స్త్రీలైనా సరే శూద్రులైనా సరే, హూన అంటే ఇంకా ఇక్కడ ప్రభుపాదుల వారు మౌంటైనియర్స్ అంటే కొండల్లో కోనల్లో ఉండేవాళ్ళు, అలా సైబేరియన్స్ అని రాశారు ప్రభుపాదుల వారు. అపి ఇంకా పాపజీవ, ఇంకా ఎన్ని రకాల పాపజీవాత్ములైనా సరే, అంటే పశువులు పక్షులైనా సరే, ఒక విధంగా చెప్పాలంటే ఎవరైనా సరే, ఒకవేళ యద్యద్భుత క్రమపరాయణశీల శిక్షాస్, ఎవరైతే ఎల్లప్పుడూ ఆ భగవంతుడి యొక్క అద్భుత క్రమ పారాయణ చేస్తూ ఉంటారో, ఎవరైతే భగవంతుడి యొక్క లీలలను ఎల్లప్పుడూ పారాయణం చేసే ఆ భక్తులు, వారి ద్వారా వారి యొక్క శిక్షణ, శీల శిక్షాస్, వారి ద్వారా వ్యవహారం ఎలా వ్యవహరించాలి అనే శిక్షణ పొంది వాళ్ళకు శరణాగతులైతే తిర్యగ్జన అపి కిము శ్రుతధారణాయే. సో అలా వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళకు శరణాగతులమై, శుద్ధ భక్తులకి వాళ్ళ దగ్గర నుంచి మనం భగవంతుడి గురించి విని, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకొని, వాళ్ళ యొక్క పదచిహ్నాలను మనం వాళ్ళ అడుగుజాడల్లో, వాళ్ళ యొక్క మార్గదర్శనంలో మనం భక్తి జీవితంలో ప్రయాణించి భగవద్ధామానికి ఎంతో సునాయాసంగా చేరుకోవచ్చని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. సో కొంతమంది ఇంకో ప్రశ్న అడుగుతుంటారు, మనం అడిగామనుకోండి, ఏంటండి మీరు టెంపుల్కి రావట్లేదు, భగవంతుడు దర్శించుకోవడానికి కూడా రావట్లేదు, క్లాసులకు రావట్లేదు,
మరి భగవంతుడికి ఎందుకు భక్తి చేసుకోవట్లేదు? భగవంతుడి కృప ఎప్పుడు తలిస్తే అప్పుడే, మన చేతుల్లో ఏముంది? భగవంతుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే మనం మందిరం వెళ్ళగలం. భగవంతుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే మనం భక్తి చేసుకోగలం. భగవంతుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే నేను జపం కూడా చేసుకోగలను. ఇలాంటి కొన్ని రకరకాల కవిత్వాలు చెప్తూ ఉంటారు. అలాంటి వారికి ఇక్కడ ప్రభుపాల్ వారు అంటున్నారు, శరణాగతి అనేది భగవంతుడి చేతుల్లో లేదు, మన చేతుల్లో ఉంది. మనం భగవంతుడికి శరణాగతులు అవ్వాలంటే మనమే శరణాగతులు అవ్వాలి. అది ఆ నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మనం తీసుకోవాలంట. అలా భగవంతుడు కృప దలిచినప్పుడు మేము శరణాగతులు అవుతాం, మేము అప్పుడు జపం చేస్తాం, హరే కృష్ణ జపం, అప్పుడు మందిరానికి వెళ్తాం, అప్పుడు మీ భగవద్గీత క్లాసుకు వస్తాం. అలా కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సరెండరింగ్ వన్ సెల్ఫ్ ఈజ్ ఇన్ వన్స్ ఓన్ హ్యాండ్. మీ చేతుల్లో ఉంది భగవంతుడి శరణాగతులు అవేది. అది భగవంతుడు ఆ యొక్క స్వతంత్రం. నిన్న స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాం కదా అందరూ చాలామంది. సో అసలైన స్వతంత్రం భగవంతుడు ఎప్పుడో ఇచ్చేస్తాడు ప్రతి జీవికి. మనం అసలైన స్వతంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే భగవంతుడికి సమర్పించుకొని. మనకు ఆ స్వతంత్రత ఉంది, కానీ చాలామంది ఏం చేస్తున్నారు? దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు, సద్వినియోగం చేసుకోవట్లేదు ఆ స్వతంత్రాన్ని. వాళ్ళు భగవంతుడికి శరణాగతులు అవ్వట్లేదు, ఆ మాయకి శరణాగతులు అవుతున్నారు. అవునా? సో భగవంతుడికి శరణాగతులు అవ్వాల్సి అనే బాధ్యత మనమే తీసుకోవాలి. ఆ స్వతంత్రత మనకి ఇచ్చేశారు కృష్ణుడు. నువ్వు డెసిషన్ నువ్వు తీసుకో అని చెప్పారు. కృష్ణుడు తీసుకోరు డెసిషన్, మనమే తీసుకోవాలి. మనం సరిగ్గా శరణాగతులు అయితే అప్పుడు భగవంతుడు మనకి కృపను ప్రసాదిస్తాడు అన్నమాట. అది. సో మరి మందిరానికి ఎప్పుడు వెళ్ళొచ్చు? మనం అనుకున్నప్పుడు వెళ్ళొచ్చు. భగవంతుడి కృప అనేది ఉండాలి, కరెక్టే, కానీ మనం కూడా తలుచుకోవాలి. అప్పుడే భగవంతుడి కృప అనేది అనుగ్రహిస్తాడు. అవునా? పురుషార్థం, దైవం రెండూ ఉంటాయన్నమాట. పురుషార్థం అంటే మన కర్తవ్యం మనం నిర్వహించాలి. దాని తర్వాత భగవంతుడు దైవ అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. ఇవి రెండు ఉంటాయి. పురుషార్థం లేకుండా మనకు దైవ అనుగ్రహం ఉన్నప్పుడు జరుగుతుంది అని అనుకుంటే అది ఎప్పుడు జరగదు. మీరు వేరే వాటికి కష్టపడుతున్నారు కదా, మరి అలాగే కూర్చోండి. మరి కష్టపడకండి, మీరు జాబ్కి వెళ్ళకండి, మరి మీరు వేరే వాటికి ఏం తినకండి. అసలు భగవంతుడు అనుగ్రహం ఉంటే అన్నీ నా దగ్గరకు వచ్చేస్తాయి, నా నోట్లోకి కూడా వెళ్ళిపోతాయి, నా కడుపులోకి కూడా వెళ్ళిపోతాయి అనుకుని కూర్చోండి. మరి అక్కడ కూర్చోరే, వెళ్ళి కష్టపడి మనకు కావాల్సింది కొనుక్కోవడం, తినడం అన్నీ చేస్తారే. మరి అలాగే భగవంతుడి దగ్గరికి భక్తి చేసుకోవడానికి మాత్రం ఎప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తే అప్పుడు చేసుకుంటామని ఎందుకంటారు? సో భగవంతుడు మీకు స్వతంత్రాన్ని ఇచ్చారు, ప్రతి ఒక్కరికి స్వతంత్రాన్ని ఇచ్చారు. ఆ స్వతంత్రాన్ని మనం సరిగ్గా ఏ రోజైతే మనం ఉపయోగించుకుంటామో, సద్వినియోగం చేసుకుంటామో సరైన విధిగా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి, భగవంతుడి భక్తి చేసుకోవడానికి, అది సరైన అసలు స్వతంత్ర దినోత్సవం అంటే అది. సో మరి అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇది ఇంగ్లీష్లో మీకు చదివి చెప్తాను. మీకు పర్పట్స్లో ఒక్కొక్కటి గోల్డెన్ పాయింట్స్ అనమాట. ప్రభుపాద రాసే పర్పట్స్లో ఇవి. అందుకే మనం ఆచార్యుల నుంచి ఇవన్నీ నేర్చుకోగలుగుతాం. లేకపోతే మామూలుగా శ్లోకాలు చదువుకొని మీనింగ్ చదువుకుంటే స్టోరీ తెలిసిపోతుంది, కానీ దాంట్లో నుంచి మనం జీవితంలో నేర్చుకోవాల్సిన చాలా విషయాలు తెలుసుకోలేం భక్తి జీవితంలో. అండ్ ఇఫ్ వన్ అగ్రీస్ టు పుట్ హిమ్సెల్ఫ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సచ్ ఎ డివోటీ ఆఫ్ ద లార్డ్, he can also understand the science of God and can also become like pure devotee and go back to Godhead. అంటే ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఒకవేళ ఇఫ్ వన్ అగ్రీస్ అంటే ఎవరు? ఆ వ్యక్తి ఎప్పుడైతే అగ్రీ అవుతాడో, అంటే రాజీ అవుతాడో, నేను ఈ యొక్క శుద్ధ భక్తుని యొక్క మార్గదర్శనంలో, ఆయన మార్గదర్శనంలో నేను భక్తిని పాటిస్తాను. చూడండి, అండ్ ఇఫ్ వన్ అగ్రీస్ టు పుట్ హిమ్సెల్ఫ్, అది స్వయంగా వాలంటరీగా పెట్టుకోవాలి. స్వతహాగా ఆయన నిర్ణయం తీసుకొని స్వతహాగా నేను ఈ భక్తుడి యొక్క ఆదేశానుసారంగా నా భక్తిని జీవిస్తాను, భక్తి జీవితాన్ని నేను ఆయన మార్గదర్శనం నేను జీవించుకుంటాను అని అతను డెసిషన్ తీసుకోవాలంట. అలాంటి ఎవరైతే తీసుకొని అలా పాటిస్తారో అప్పుడు భగవతత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలరు. అలాగే ఎవరినైతే వాళ్ళు మార్గదర్శనం అనుసరిస్తున్నారో వాళ్ళలాగే మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులుగా మారవచ్చు, భగవద్ధామానికి చేరుకోవచ్చు. అదే ఈరోజు యొక్క చర్చ విషయం యొక్క సారాంశం. ఎవరో కొన్ని ప్రశ్నలు అడిగినట్టున్నారు, నేను జస్ట్ చదవలేకపోయాను ఎందుకంటే క్లాస్ చూసుకుంటున్నాను. ఏదో ప్రశ్నలు వచ్చాయి. ఒక్క ప్రశ్న మాత్రం నేను చూశాను, జస్ట్ గంగాధర్ ప్రభు అడుగుతున్నారు, హరే కృష్ణ ప్రభుజీ, ఇటువంటి వారితో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి.
అంటే చూడండి మీకు అందుకనే మనం శాస్త్రాలు చదువుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట భక్తులు అంటే ఎవరు. మనకు భగవద్గీతలో కూడా చెప్పారు, మన్మనాభావ మద్భక్తో మధ్యాజిమాం నమస్కురు కథాయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా భక్తులు ఎప్పుడు నన్ను పూజిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, నా గుణగానాలు ఎప్పుడు చర్చించుకుంటూ ఉంటారు, నా గుణకీర్తనం ఎప్పుడు చేస్తూ ఉంటారు. అలా చేస్తూ వాళ్ళు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు, వీళ్ళు నా భక్తులు అని చెప్తున్నారు. కృష్ణుడు చెప్తున్నారు నా భక్తులు ఎలా ఉంటారు. ఆ లక్షణాలు చూసి మీరు ఎవరిలోనైనా సరే అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం మీరు చేయాలి. అంతేగాని కొంతమంది మందిరానికి వచ్చి కూడా అక్కడ ఏదో పాలిటిక్స్ డిస్కస్ చేయడం, సినిమాల గురించి డిస్కస్ చేయడం, లేకపోతే మందిరంలో ఏం జరుగుతుంది, గండగోలో ఏ గడబడ జరుగుతుంది దాని గురించి అన్ని ఇలాంటి కాంట్రవర్షియల్ విషయాల గురించి ఎంతో ఆసక్తికరంగా చర్చించుకునే వాళ్ళు, ఎప్పుడు వేరే భక్తులలో లోపాలు చూసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఇంకా ఏమైనా భౌతిక ఆసక్తులతో ప్రభు ఈ మందిరంలో ఏ సేవ చేస్తే మనకి ఏ లాభం దొరుకుతుంది, ఈ సేవ చేస్తే మనకి పదవి దొరుకుతుందా, లేకపోతే ఈ సేవ చేస్తే మనకి మహాప్రసాదం దొరుకుతుందా, ఇలా ఎప్పుడూ లాభాలను ఆశించుకొని ఏదో పదవులు లేకపోతే ఏదో ప్రఖ్యాతులు పేరు గురించి ఆశించుకొని భక్తి చేసుకోవాలని ప్రయత్నించే వాళ్ళు కూడా ఏదో భక్తి చేసుకుంటున్నారండి, అది వాళ్ళు కూడా, కానీ అది కర్మ మిశ్ర జ్ఞాన మిశ్ర ఇలాంటి భక్తి అనమాట. అది శుద్ధ భక్తి కాదు. దాని గురించి కూడా మనకు విస్తృతంగా భాగవతంలో వస్తుంది. భక్తిలో కూడా ఎన్నో వెరైటీస్ ఉంటాయి. సో మనము ఇలా ఎవరైతే శుద్ధంగా భక్తి చేసుకుంటున్నారో వాళ్ళ గురించి, అంటే వాళ్ళతో ఎక్కువగా సాంగత్యం చేయడానికి మనం ప్రయత్నించాలి. మిగతా వాళ్ళతో కూడా మనం అపరాధం చేయకుండా హరే కృష్ణ అని అందరితో హరే కృష్ణ అని నవ్వుతూ మాట్లాడవచ్చు. కానీ ఎవరైతే సరిగ్గా భక్తి పాటిస్తున్నారో మనం ఎలా అర్థం చేసుకుంటామంటే మన శాస్త్రాలు చదివే. అందుకనే గీతా భాగవతం చదివితే మన ఎవరు మురుగులు చేయలేరంట, మీరు ఎంతో తెలివిమంతులుగా మారిపోతారు. సో అదనమాట ప్రభుపాదుల బుక్స్లో అంత మహాత్మ్యం ఉంది. మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు ప్రభుపాదులు రాసేశారు. సో మనం ఈ చదువుకుంటూ ఉంటే మనకే అర్థమవుతూ ఉంటుంది ఎలా మనం భక్తి చేయాలి, ఎవరితో ఎలాంటి వారితో మనం సాంగత్యం స్వజాతీయ. సో ఎలాగైతే మనం ఇప్పుడు ఎలా మీ యొక్క ఉద్దేశం ఉంది. కొంతమంది భౌతిక లాభాలను ఆశించి వస్తారు. ఒకతను నా దగ్గరకు వచ్చాడు, స్టార్టింగ్లో నాకు క్లాస్ అటెండ్ అవుతున్నాడు. కానీ ప్రభుజీ అన్నాడు, ప్రభుజీ నాకు అంటే ఆయనకి ఏదో ఇంకా వేరే పదవి కావాలి, ఎలా ఈ పదవి దొరుకుతుంది అంటే నా దగ్గర ఉంటే మరి ఆ పదవి దొరకపోవచ్చు అనేసి, అప్పుడు నేను ఇంకా టెంపుల్ ప్రెసిడెంట్ కాదు, నాకు ఇప్పుడు ఏ పదవి లేదు, నేను నార్మల్ బ్రహ్మచారిగా జీవించినప్పుడు జస్ట్ కొంతమంది ప్రచారం చేసుకునేవాడిని ముందు ఒక 10 సంవత్సరాల క్రితం పని చెప్తున్నాను మీకు. సో అప్పుడు ఆ వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి, నా దగ్గర క్లాస్ అటెండ్ అవుతున్నాడు, చూశాడు అరే ఈ వ్యక్తికి పదవి లేదు, నాకేం పదవి ఇప్పిస్తాడు ఈ మందిరంలో అనేసి నన్ను వదిలేశాడు. ఇంకొక నాకన్నా సీనియర్ భక్తుడి దగ్గరికి వెళ్ళి క్లాస్ అటెండ్ అవుతున్నాడు. నాకు చెప్పాడు, ప్రభుజీ నేను అక్కడికి వెళ్తున్నాను, అక్కడ నాకు మా ఫ్రెండ్స్ ఉన్నారు ఆ క్లాస్లో, అందుకే నేను వెళ్ళి మీ ఇష్టం అని చెప్పాను. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడికి వెళ్తే ఇంక పెద్ద పదవి నాకు దొరుకుతుంది అనేసి. ఇప్పుడు ఏమైంది, తర్వాత ఎంతో ట్రై చేశాడు, కానీ ఆ పదవి మందిరంలో దొరకలేకపోయింది ఆయనకి. ఇప్పుడు మందిరానికి రాడనమాట, ఆయన బయట వెతుక్కుంటున్నాడు ఎక్కడైనా ఇంకా వేరే ఇస్కాన్లో ఎక్కడైనా పదవి దొరుకుతుందేమని. అక్కడ ఏదో దొరికింది, దాంట్లో సేవ చేసుకుంటున్నాడు. మళ్ళీ ఇంకా పెద్ద పదవి దొరకడానికి అనేసి ఇంకో పెద్ద టెంపుల్ ప్రెసిడెంట్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ మళ్ళీ ఏమైంది, ఏదో గొడవ అయింది, మళ్ళీ విడాకులు అయిపోయాయి. ఇప్పుడు ఆ భక్తుడు ఏం చేస్తున్నాడు అంటే పదవి ఎక్కడ దొరుకుతుందో దాని ప్రకారం భక్తి చేసుకుంటూ వెళ్తున్నాడు, అలాంటి వాళ్ళతో సాంగత్యం చేసుకుంటూ. ఇప్పుడు కూడా మళ్ళీ అప్పుడు విడాకులు అయిపోయి ఒక్కడే ఉంటున్నాడు. ఏదో పదవి దొరికింది ఇస్కాన్లో, ఎందుకంటే దానికోసం మీకు దేనికోసం వస్తే అది దొరికిపోతుందండి. పదవి కోసం వస్తే పదవి దొరికిపోతుంది, పేరు కోసం వస్తే పేరు ప్రఖ్యాతలు వచ్చేస్తాయి. చెప్పాను కదా, మీరు ఏ ఉద్దేశంతో వస్తే ఆ ఉద్దేశం దొరుకుతుంది, మీరు భక్తి కోసం వస్తే భక్తి దొరుకుతుంది. సో కల్పవృక్షం అనమాట, మీరు ఏది కావాలనుకుంటే అదే దొరుకుతుంది. సో భగవంతుడి దగ్గర మీరు ఏది కోరుకొని వస్తే, మీరు శుద్ధ భక్తి కావాలని కోరుకొని వస్తే మీకు శుద్ధ భక్తే లభిస్తుంది. సో అందుకే మనము సరైన ఉద్దేశంతో సరైన చేతనతో మనం భక్తి చేసుకోవడానికి రావాలన్నమాట. సో ఇక్కడే మనం చర్చను ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జయ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. సమవేత గౌరభక్త వృంది కీ జయ. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.